గిరిజనుల సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టనున్న ఇందిరా సౌరగిరి జల పథకం ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. 5 ఏళ్లలో 12,600 కోట్లతో పథకం అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలు పొందిన 2,10,000 మంది గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు 5 ఏళ్లలో సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించే లక్ష్యంతో పథకానికి రూపకల్పన చేశారు. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం రాష్ట్రంలోని 2,30,735 మందికి 6,69,000 ఎకరాల విస్తీర్ణంపై పట్టాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 23,886 గిరిజన రైతులకు చెందిన 69,039 ఎకరాలకు వివిధ పథకాల కింద 141,57 లక్షలతో నీటిపారుదల సదుపాయం కల్పించారు. విద్యుత్ సంబంధిత అంశాలపై అటవీ శాఖ అభ్యంతరాలతో మిగిలిన 2,10,000 రైతులకి సంబంధించిన 6 లక్షల ఎకరాలు నీటిపారుదల సదుపాయం కల్పించలేదు. ఆ భూములకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా గిరిజనుల పథకాన్ని రూపొందించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2029-30 వరకు పూర్తి సబ్సిడీతో ఇందిరా గిరిజనుల పథకం అమలు చేస్తారు.